ఇప్పుడు మీరు ఇంతవరకు అన్నారు సార్, హంద్రీనివా అనేది ఒక ఫులిష్నెస్. ఎందుకంటే పాతాళ గంగ నుంచి ఎత్తిపోయాలి, అది అసలుకి రివర్స్ దాంట్లో నీళ్లు రాయలసీమకు అసలు అది అవసరం లేదు, తుంగభద్ర నుంచే తీసుకోవచ్చు అనేది. అయితే హంద్రీనివా అన్నది ఈనాటిది కాదు, నాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు హంద్రీనివా ద్వారా కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకెళ్లాలని తలచాడు. ఆయన తర్వాత పగ్గాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకాలతోనే ఆగిపోయారు. ఆయన హయాంలో విధించిన నిధులు కనీసం జీతపత్యాలకు కూడా సరిపోలేదు. అయితే రాజశేఖర రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత 2004లో జలయజ్ఞంలో భాగాన్ని హంద్రీనివాను కూడా ప్రారంభించడం జరిగింది. పనులు కూడా వేగంగా చేశారు. అయితే ఇంత వేస్ట్ అనుకుంటున్న ఈ ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి ఎందుకు చేపట్టినట్లంటారు? నేను రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ముందే చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ దానికి పెద్ద ప్రచారం వచ్చింది. అదేదో అనంతపురం జిల్లాకు పెద్ద మేలు వస్తుంది అన్నారు కానీ, కాబట్టి అది వచ్చినా రాకపోయినా ఆ ప్రాజెక్టులో చేయకపోతే తనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి చేశారు అనేదంతా. మొదట దాన్ని నేను చెప్పిన వాటికి ఎట్లా ప్రత్యామ్నాయంగా శ్రీరామకృష్ణయ్య అనే ఆ రోజుల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్లో ఉన్నవాడు, ఎవరికి తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెన్స్లో ఉన్నవాడు ఎట్లా ప్రవేశపెట్టినాడో నేను చెప్పాను. ఎందుకంటే నేను చెప్పిన పనులే చేస్తే క్రెడిట్ నాకు వస్తుంది అనే దాంట్లో వాళ్ళ బాధ, అందుకు తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు అవి అట్లే ప్రచారం జరిగినాయి, అట్లే ఈరోజు ప్రచారం చేస్తున్నారు. వాటి ఫలితం మాత్రం ఇంతవరకు రాలేదు కదా. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది స్టార్ట్ చేసి? ఫలితం వచ్చింది. మొదటి దశ పనులు పూర్తి చేశాము, జీడిపల్లి వరకు కృష్ణా జలాలు 10 టీఎంసీలు తీసుకొచ్చామని టీడీపీ నాయకులు సంకలు గుద్దుకుంటున్నారు. మీరు కెమెరా తీసుకుని పోయి ఎన్ని చోట్ల లిఫ్ట్, ఎన్ని నీళ్లు వచ్చినాయి, ఎన్ని నీళ్లు రావాలా, అసలు దాని కేటాయింపు ఏమిటి అనేది ఒక్కసారి ఎవరైనా మంత్రులను అడిగినారా? ఎన్ని నీళ్లు మీరు కేటాయించినారు? మీరు చూపించే ప్లాన్లో ఎంత పారకం ఉంది, దానికి ఎంత రిక్వైర్మెంట్ అవుతుంది నీళ్లు, ఆ నీళ్లు మీరు దీనికి ఈ ప్రాజెక్టు కేటాయించారా లేదా అనేది మీరు అడిగి దానికి జవాబు రాబట్టుకోగలిగితే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. హంద్రీనివా కేవలం మిగులు జలాలనే అంటారా? మిగులు జలాలని ఒకప్పుడు అన్నారు. ఇప్పుడు చెప్పాలంటే వాస్తవంగా మిగులు జలాలు లేవు కాబట్టి లేని జలాల మీద తయారవుతుంది ఆ ప్రాజెక్టు. లేని జలాలు అంటే ఎలాంటివి అంటారా? దాన్ని ఏమనాలబ్బా, వర్చువల్ ఇమేజ్ అంటే మీకు తెలుసు, మీడియాలో ఉన్నారు కాబట్టి దీన్ని వర్చువల్ అంటున్నాం. సృష్టించుకోవడం వర్చువల్ ప్రాజెక్ట్ ఇది ఒకటి. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు అసలుకి మేము పూర్తి చేస్తున్నామని టీడీపీ నాయకులు అంతగా సంకలు గుద్దుకుంటున్నారు కదా, మరి దీని ఫలితం ఎలా ఉంటుందంటారు? సంకలు గుద్దుకోవడానికి ఉందండి, అన్ని సంకలు గుద్దుకో. చెరువులు నింపేస్తున్నాము, కాలువలు నింపేస్తున్నాము, కుంటలు నింపేస్తున్నాము, మొత్తం కృష్ణా జలాలంతా తరలి వచ్చేసాక సింగపూరు చేసేస్తున్నామని సంకలు గుద్దుకున్నారు. మళ్ళీ అది కాదు జపాన్ వాళ్ళని పిలిపించినామని సంకలు గుద్దుకున్నారు. ఈ పొద్దు మాహిష్మతి తయారు చేస్తున్నామని చెప్తారు. ప్రతిదానికి సంకలు గుద్దుకుంటే వాళ్ళు నొప్పి పుట్టడం లే వాళ్ళ సంకలు అంతే. దాంట్కి వాళ్ళని మెచ్చుకోవాలి. దేనికి సంకలు గుద్దుకుంటున్నారు? ప్రతిదానికి గుద్దుకుంటూనే ఉన్నారు. మొన్నటిదాకా పెద్ద నోట్ల రద్దు, నేను జాబ్ రాస్తేనే మోడీ తీసుకున్నా అన్నారు. ఈ పొద్దు మనకు సంబంధం లేని దాంట్లో మనం ఇరుక్కున్నామని ఆయన అంగలారుస్తున్నాడు. మరి ఇట్లా ఉంటుంది, వాళ్ళు చెప్పడం అట్లే ఉంటుంది, మాట తప్పడం అట్లే ఉంటుంది. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.